హలో అండి. ఇంట్లో వాళ్ళు స్వీట్ చేయమని అడిగితే కేవలం 10 నిమిషాల్లోనే బ్రెడ్ పుడింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. సింపుల్గా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా దీనికి 4 బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి. మిల్క్ బ్రెడ్ అండి, ఇది ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ అంచుల వెంట ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని ఫ్రెష్ క్రీము ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇది లేకపోతే పాల మీద మేగడైనా కూడా మీరు వేసుకోవచ్చు. తర్వాత మిల్క్ మేడ్ తీసుకోండి. ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. చూడండి, మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నాం కనుక ఇలా మిల్క్ మేడ్ అన్నది ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుని చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కేవలం 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా కలుపుకొని రెడీగా పెట్టుకోండి. చూడండి ఇలాగా. తర్వాత ఒక గిన్నె తీసుకుని ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ ఒక 1/2 లీటర్ తీసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి. ఈ విధంగానే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్నర కస్టర్డ్ పౌడర్ అన్నది వేసుకోవాలన్నమాట. చూడండి, ఎక్కువగా వేయొద్దండి. ఒక స్పూన్ వేసుకున్నాం కదా, మరొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పాలలో నుంచి కొద్దిగా పాలు తీసుకుని ఉండలు లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ని రెడీగా కలిపి పెట్టుకోవాలన్నమాట. నేను కస్టర్డ్ పౌడర్ అనేది వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఉండలు లేకుండా కలిపి రెడీగా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పాలగిన్నె పెట్టుకుని ఇలా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు కూడా పాలు అన్నవి మరిగించుకోవాలి. ఈ విధంగా ఇలా పాలు మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, అది మొత్తం కూడా వేసేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొత్తం కూడా వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకోండి. మనకి ఇలాగా చక్కగా చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు మీరు ఎంతైతే స్వీట్ తింటారో దాని ప్రకారంగా షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి. ముందు కొద్దిగా వేసుకోండి, సరిపోలేదంటే మరి కాస్త వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత పూర్తిగా కరిగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. తర్వాత ఒక బౌల్ లాంటిది తీసుకోండి, స్క్వేర్గా ఉండేది తీసుకోండి. మనం కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ కూడా ఒక లేయర్లా పెట్టుకున్న తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ చూడండి, మనం పాలల్లో కలుపుకున్నది కూడా చల్లారిపోయింది. ఇలా ఒక లేయర్లా పెట్టుకున్న తర్వాత కొద్దిగా వేసుకోండి ఈ మిశ్రమాన్ని. ఇలాగా చూడండి, చక్కగా బ్రెడ్ ముక్కలు మునిగేలాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ 4 ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు, ఇప్పుడు ఇంకొక లేయర్ కింద మిగతావి కూడా 2 పెట్టేయండి. ఇలా పెట్టిన తర్వాత మనం ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఇలా కొద్దిగా వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక చిన్న గిన్నెలోని ఫ్రెష్ క్రీమ్ అలానే మిల్క్ మేడ్ కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేయండి. చాలా బాగుంటుందండి. చక్కగా ఇలా అంతా రెడీ చేసుకుని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తింటే మంచి రుచిగా ఉంటుంది. చివరిగా బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు చిన్నగా కట్ చేసుకుని ఇలా పైన ఇలా చూడండి ఈ విధంగా చల్లుకోండి. చూడండి, ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా అప్పటికప్పుడు మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి.